పంట పొలాలకు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సిపిఎం నాయకులు. ఎండిపోయిన వరి పంటలకు ఎకరానికి 30,000 నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెల అంజయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి మండలం నందనం గ్రామ పరిధిలో సింగిరెడ్డి గూడెంలో ఎండిపోయిన వరి పంట పొలాలను ఎకరానికి 30,000 రూపాయలు రైతులకు ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో తిరుగుతూ సింగిరెడ్డి గూడెంలో రైతులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నేరు వాగుకు చెక్ డ్యాం లేక గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల బోర్లలో నీళ్లు తగ్గడంతో సుమారు 20 నుండి 30 ఎకరాల వరకు పొలాలు ఎండిపోతున్నాయని, చేతికి అందిన పంట ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని బొక్క భూపాల్ రెడ్డి అనే రైతు 4 ఎకరాల పొలం ఎండిపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు స్వరూపంగా ప్రకాష్, మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. భువనగిరి మండలం మన నందనం గ్రామ పరిధిలో రెడ్డిగూడెం పరిధిలో బొక్క భూపాల్ రెడ్డి వరిసేను పరిశీలన చేయడం జరుగుతుంది. ఆయనకున్న ఇక్కడ 4 ఎకరాలు 5 ఎకరాల పొలము టోటల్గా 4 ఎకరాలు ఎండిపోయింది. వరిసేను కూడా అంతా ఈనది, మొత్తం పొట్టలకు వచ్చి ఈనది. కాబట్టి ఇప్పుడు మొత్తం పూర్వ చేతికి అందినాక మొత్తం నోటి దగ్గరికి వచ్చిన కుక్క గుంతుకుపోయినట్టు అయింది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ఈ గ్రౌండ్ వాటర్ తగ్గడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చామరపేట నుంచి వచ్చేది చిన్నేరు ఆగున్నది, ఈ పక్కనే ఉన్నది. ఈ పక్కన కాక ఒక చెక్ డ్యామ్ కాక కడితే ఇక్కడ ఈ గ్రౌండ్ వాటర్ మొత్తం ఇక్కడ నందనానికి సంబంధించిన, సింగిరెడ్డిగూడానికి సంబంధించిన, సిల్వేర్కోటకు సంబంధించిన ఈ 2-3 గ్రామాలకు ఇది ఈడ ఒక కత్వ ఏర్పాటు చేస్తే, ఈ చెక్ డ్యామ్ పెడితే ఈ 4-5 ఊర్లకు ఇది మంచి గ్రౌండ్ వాటర్ పెరిగితే అవకాశం ఉంది. అది లేకనే వచ్చిన నీళ్లు ఏదైతే ఆనకాలంలో సామర్పేటకి వచ్చిన నీళ్ళంతా కూడా కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు వరిసేను చేతికి అందినాక ఎండిపోవడం జరిగింది. చాలామంది ఎండిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కనీసం ఒక 10-15 ఎకరాల దాకా ఎండిపోయింది. కనీసం నాటు పెట్టినాక 15 రోజులకు పోయినా బాధ అనిపించపో మొత్తం చేను పొట్టలకు వచ్చి ఈన తర్వాత మొత్తం ఎండిపోవడం జరిగింది. నీళ్లు లేక బోర్లు ఎండిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సంబంధించిన అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు, ఐబీ అధికారులు కానీ, అదేవిధంగా ఈ కాలువకు సంబంధించిన వాళ్ళు కానీ, ఈ వరిసేనుకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఈ వరిసేను పరిశీలన భువనగిరి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలనేది కూడా మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది సిపిఎం పార్టీ తరఫున. కాబట్టి ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎండిపోయినాయి. ఇలా ఇక్కడ ఇటు ఇంకా సందుపట్ల, వీరవెల్లి, కూనూరు, చిమలకొండూరు, హన్మపురము, బసపురము, ముత్తిరెడ్డిగూడెం, ఇక్కడ అన్ని గ్రామాలు, అనంతరం ప్రతి గ్రామంలో ఎండిపోయింది ఏదో ఒకటి. ఇవాళ ఇక్కడ నందనంలో కూడా రోడ్డు వంటి చేనులు ఎండిపోలే, ఇక్కడ లోపలికి వస్తే ఎండిపోయినాయి. అంటే ప్రతి గ్రామంలో 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు, హన్మపురంలో 150 ఎకరాలు ఎండిపోయింది. ఇట్లా అన్ని భువనగిరి మండలమే కరువు మండలంగా ప్రకటించాలని, ఇక్కడ ఏదైతే చిన్నేరు ఉందో చిన్నేరుకు అనాజపురం దగ్గర ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఈ మన ఇది ఏదైతే ఉందో ఇక్కడ సింగిరెడ్డిగూడెం కానీ మన ఇది అవతల సిల్వేర్కుంట, ఈ 2 ఊర్ల మధ్యలో ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తే ఈ గ్రామాలకు అక్కడ అనాజపురం దగ్గర ఒకటి ఏర్పాటు చేస్తే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.